హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, భైరవ ఉపాసన క్రమంలో ఇప్పుడు ఉన్మత్త భైరవుని గురించి మంత్రం చెప్పుకున్నాం. ఇంతకు ముందు ఉన్మత్త భైరవుని యొక్క మంత్రం చెప్పి ఉన్నాం. ప్రసంగం వినండి, అవగాహన పెంచుకోండి. ఉన్మత్తుడు వారాహి యొక్క భర్తగా వ్యవహరిస్తూ ఉంటాడు కాబట్టి మీరు ఆ ప్రసంగంలను విని అవగాహన పెంచుకొని ఈ మంత్రంను ప్రత్యక్షంగా జపం చేసి ఉన్మత్త భైరవుని యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు మరియు ఉత్తేజత, శత్రు నిర్భేద్యము, సకల విధములైన ఆటంకముల నుండి బయటపడుతూ ఆనందకరమైన జీవితము కొనసాగించగలరు. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడి ఉన్నది. ముందు ప్రసంగం విని విధానాలు తెలుసుకొని ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రం కూడా 16 రోజుల్లోగా 1,00,000 జపం చేయాలి. కృష్ణపక్ష అష్టమి, అమావాస్య, పూర్ణిమ రోజు ఆరంభించి చేయవలసి ఉంటుంది. తొలి సంధ్య మరు సంధ్య జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ఉన్మత్త భైరుని యొక్క మంత్రము. ఓం ఐం ప్లూం ఉన్మత్త భైరవాయ నమః. మంత్రం మరోసారి. ఓం ఐం ప్లూం ఉన్మత్త భైరవాయ నమః. మంత్రం మరోసారి. ఓం ఐం ప్లూం ఉన్మత్త భైరవాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. మానసిక ఉపజపం పనికిరాదు. ముందు ప్రసంగాలను వినండి, ఓపికతో నేర్చుకోండి, తరువాతే సాధనలు చేయండి. లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యంతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.